సో ఆఫ్టర్ దిస్ వన్ మిస్సమ్మ అని తెలిసిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ఫీల్డ్ నుంచి ఏమొచ్చాయి? ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ మీరు చేయాలనుకుంటున్నారా, చేయబోతున్నారా? ఎనీ అదర్ థింగ్స్ ఏంటి అసలు? దీంతోనే సరిపోతుందా మీకు? లేదు లేదు అలా ఏం లేదు. ద థింగ్ ఈజ్ దీంతోనే సరిపోతుంది అంటే ఒకటి అంటే టైం, బట్ డెఫినెట్లీ వన్ స్టెప్ హయ్యర్ మీరు గ్రో అవ్వాలంటే యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ యువర్ టైం ఉండొచ్చు, ఎఫర్ట్ ఉండొచ్చు. సో దానికంటూ ప్రయారిటీస్ అయితే ఇస్తున్నాను. సో చూద్దాం, ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వస్తే డెఫినెట్లీ మీకు అప్డేట్ చేస్తాను. సో యూజువల్లీ మీరు బెంగళూరు కదా, అంటే లైక్ ఇక్కడికి వచ్చేసరికి తెలుగు ఎన్ని డేస్ పట్టింది నేర్చుకోవడానికి ఇదంతా? తెలుగునా? ఇప్పుడు ప్రాపర్ గా మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ ఈ 300 days వచ్చేసిందా? లేదు లేదు, దీనికి ముందు ఇంటి గుట్టు చేశాను కదా, ఇంటి గుట్టు వల్లనే నాకు వచ్చింది అనమాట. సో ఇంటి గుట్టు వల్ల ఇంకా నాకు ఇక్కడ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కాబట్టి. సో ఎవరు పల్లవియా నవ్యరావా మీకు బాగా క్లోజ్ అంటే ఇందులో? అందరూ క్లోజే, బట్ నాకు మహి ఇంకా క్లోజ్ ఉండేది ఫస్ట్ ప్రీవియస్. ఓకే ఓకే. సో గాసిప్స్ ఎవరితో చేస్తారు మీరు? గాసిప్ ఎవరు చేయరు, ఎవరికి అంత టైం లేదు, గాసిప్ చేసేంత టైం లేదు, అందరు షార్ట్ లో బిజీ ఉంటాం. సో అంటే యూజువల్ ఇంకొక థింగ్ ఏంటంటే గాసిప్ అంటే ఈ పిల్లలతో కూర్చొని చేయాలన్నమాట, వాళ్ళ కబుర్లే అయిపోతుంది మనకి. అక్క ఇదక్క, అక్క ఊనోలో ఇలా చేశారు అక్క, అక్క ఇది అయిందక్క, అదే అయిపోతుంది. ఇప్పుడు కొంతవరకు సెట్స్ లో అదర్ హీరోయిన్, అదర్ యాక్ట్రెస్ చేస్తున్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ పర్సీవ్నెస్ ఉంటుంది కదా. సో ఇలాంటి పర్సీవ్నెస్ ఫీలింగ్ మీకు కానీ పల్లవికి కానీ ఆర్ఎల్స్ నవ్యకి కానీ కనిపించిందా? కనిపించి లోపలే దాచుకున్నారు ఎప్పుడైనా? ఇట్స్ కైండ్ ఆఫ్ స్పోర్టివ్ పర్సీవ్నెస్ కూడా అంటే కొన్ని సీన్స్ మనకన్నా ఎక్కువ వచ్చిన ఆర్ఎల్స్ ఎనీథింగ్ ఇట్లా అనిపించిన? నో అలా ఏం లేదు, ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో అలా వస్తే వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ హ్యావ్ ఫెల్ట్ పొసెసివ్నెస్ ఆర్ సంథింగ్. ఎవ్రీబడి ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. సో మీ చూసుంటే డెఫినెట్లీ మీకు తెలుసు, ఎవ్రీబడి ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్.